ఇక మున్సిపల్ ఎన్నికల కోసం మేనిఫెస్టోను రిలీజ్ చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంటి పన్ను సహా ఎలాంటి పన్నుల పెంపు ఉండదని ప్రకటించారు. ఇక సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వారంలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు, ప్రతి వార్డ్ డివిజన్లో బస్తీ దవాఖానాల బలోపేతానికి కృషి, చౌక ధరల్లో మందులు. ఇక అర్హత కలిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను స్మార్ట్ సిటీస్ గా ప్రకటించేలా కేంద్రాన్ని ఒప్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. మరోవైపు మున్సిపాలిటీ, కార్పొరేషన్లను క్లీన్ సిటీ, గ్రీన్ టౌన్ గా తీర్చిదిద్దుతామని బీజేపీ హామీ ఇచ్చింది. దోమలు, కోతులు, పందులు, కుక్కల బెడదను నివారిస్తామని ప్రకటించారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు అండర్ పాస్, ఓవర్ హెడ్ బ్రిడ్జ్లు నిర్మిస్తామని, 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, మున్సిపాలిటీల్లో దేవాలయాల పరిరక్షణ, కబ్జాల నుంచి దేవాలయ భూముల విముక్తి, ప్రతి మున్సిపాలిటీలో గోశాలల ఏర్పాటుతో గోవులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక పోలీస్ శాఖ సహకారంతో షీ టీమ్స్ వ్యవస్థ బలోపేతం చేసేలాగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, క్రమం తప్పకుండా జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అవినీతి రహితమైనటువంటి ఒక పురపాలక పరిపాలన ఉంటుంది. ఎవరైనా మా పార్టీలో అవినీతికి పాల్పడితే వెంటనే వారి మీద చర్య కూడా ఉంటుంది. అంతేకాకుండా ఏ అధికారులు అయితే ఏంది, ఎవరైతే ఏంది అంటే పనిచేసే వ్యక్తులు కానీ, సిబ్బంది కానీ ఎవరు అవినీతికి పాల్పడ్డా వాళ్ళ మీద చర్య ఉంటుంది. ఈ మేనిఫెస్టోని స్పష్టంగా చెప్తున్నాం. ఏ కరప్షన్ ఫ్రీ మున్సిపల్ గవర్నెన్స్, వికసిత్ తెలంగాణలో వికసిత్ మున్సిపాలిటీ, ఈ వికసిత్ మున్సిపాలిటీ, వికసిత్ తెలంగాణ, వికసిత్ భారత్లో ఒక భాగంగా కావాలనే ప్రయత్నం మాత్రం చేస్తాము.